నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్డు మధ్యలో ఆగినప్పుడల్లా మనకు కొంతమంది వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో మీకు తెలిసే ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళంతా కూడా చేతులు చాసి అడుక్కున్న పరిస్థితులు ఉన్న రోజుల నుంచి ఇప్పుడు అవే చేతులు మరికొంతమందికి మార్గదర్శకంగా ఉన్నాయి. అవే చేతులు ఇప్పుడు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నాయి. అవే చేతులు ఇప్పుడు ఎంతో మందికి నిదర్శనంగా ఉన్నాయి. మరి వాళ్ళెవరో కాదు, ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత వారం రోజుల నుంచి వీళ్ళందరూ కూడా నిధుల్లోకి రావడం జరిగింది. మరి ఈ ట్రాఫిక్ విధుల్లో ఏ విధంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వీళ్ళ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. సో మనతో పాటు ఉన్నారు శ్రీజ గారు ఈ జాబ్ లోకి ఎక్కిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు అంటున్నారు. చూద్దాం మరి ఆవిడ ఏం చెప్తారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, హ్యాపీగా ఉన్నాను. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్, అలాగే ఈ జాబ్ వచ్చినందుకు శుభాకాంక్షలు. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చెప్పండి, మీకు ఈ జాబ్ రావడానికి సో ఎట్లా ప్రాసెస్ అయింది, అదేవిధంగా గతంలో మీరు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు మీరు ఈ జాబ్కి ఎక్కిన తర్వాత దీనికి ఎట్లా వ్యత్యాసం ఉంది? మేడం, ఇంతకుముందు ఏంటంటే మా కమెంట్లోకి వచ్చిన తర్వాత మాకు భిక్షాటన తప్ప వేరే ఏ ఆప్షన్ లేదు. పలానా ఏదైనా చదువుకున్నాం కదా, ఏదైనా పలానా సంస్థకి వెళ్ళి ఏదైనా జాబ్ చేద్దామని ఇచ్చి మా రెజ్యూమ్ కానీ ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎలాంటి సంస్థలలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ప్రస్తుతం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మా కోసం, మా కమ్యూనిటీ కోసం ఇలాంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంది, ప్రౌడ్ గా ఉంది. కానీ ప్రస్తుతం జాబ్ చేసుకుంటున్నాం మేడం. శ్రీజ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పడ్డ కష్టం ఎట్లా ఉండేది అంటారు? మేడం, అది ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్. సో ఇట్లా నాకు ఫీలింగ్స్ ఉండేసి నేను మారినాను, అమ్మాయిలాగా సర్జరీస్ చేయించుకున్నాను. ఏ ఇయర్ లో జరిగింది ఇదంతా? ఒక 6.5 years బ్యాక్ మేడం, 2018-17 అండ్ హాఫ్ అలా. సో ఇక్కడికి వచ్చేసినాను, హైదరాబాద్కి వచ్చేసినాను. చదువుకున్నా కదా. ఇంట్లో వాళ్ళు ఏం అనలేదా బయటికి వెళ్ళిపోతుంటే? చెప్పాను మేడం, ఒక 2-3 months తర్వాత ఇట్లా వచ్చేసిన, నేను మా కమ్యూనిటీలో కలిసిన అని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు, నా గురించి. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళే స్లోగా ఇంకా మానుకున్నారు బాధపడము. సో ఇంకా నన్ను ఇప్పటి వరకు అయితే మా ఇంటికి ఇన్వైట్ చేయలేదు. సో బాధగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రౌడ్ఫుల్ గా ఒక గవర్నమెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చి చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేశారా మీ ఇంట్లో వాళ్ళకి? చెప్పినాను, పలానా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఇట్లా సెలక్షన్స్ అయినాయి, కొంతమందిని తీసుకున్నారు. సెలక్షన్స్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చిర్రు మాకు, ఇట్లా జాబ్ సెలెక్షన్ అయినాము, జాబ్ వచ్చింది, ప్రస్తుతం జాబ్ చేస్తున్నాము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో చెప్పిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఇంట్లో. ఎప్పుడైతే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చారో అప్పుడు చాలా బాధపడ్డ నోర్లు, అంటే బాధపడ్డ వాళ్ళే ఇప్పుడు మీకు ఈ జాబ్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని సాధారణంగా ఇంటికి ఆహ్వానిస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మేడం, ఇంకా మా వాళ్ళు ఇన్వైట్ అయితే చేయలేదు, కానీ ఇన్వైట్ చేస్తారేమో అని ఫీల్ అవుతున్నా, హోప్ ఉంది. కానీ అప్పుడు మా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చాలా బాధగా అనిపించింది మేడం. అయ్యో, నేను చదువుకున్నా కదా, మా కమ్యూనిటీలో ఇంకా ఇంతైనా ఇదే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10+3 మేడం, మహబూబ్ నగర్ లో గవర్నమెంట్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ చేశాను. 3 years డిప్లొమా చేశాను కోర్స్. సో మీరు 10th చదివి మీ మహబూబ్ నగర్ లోనే పాలిటెక్నిక్ చేసుకున్నారు. సో పాలిటెక్నిక్ చేసినప్పుడు కొన్ని టెక్నికల్ జాబ్స్ కానీ లేదంటే ఇంకెందులోనైనా ఉంటాయి కదా, అప్పుడు ఎప్పుడైనా అప్లై చేస్తారా జాబ్ ని? లేదు మేడం, మా కమ్యూనిటీలో జాబ్ చేసి చదువుకున్న తర్వాత ఒక 1 year చేశాను, షోరూమ్ లో చేశాను. ఇంకా నేను నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక నేను వచ్చేసినాను, మా కమ్యూనిటీలో కలిసిపోయినాను. మీరు ఎప్పుడైతే షోరూమ్ లో చేశారో ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది? అంటే ఈ జాబ్ నాకు మంచిగానే అనిపిస్తుందా, సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, అట్లా మీకు ఏమైనా వివక్ష వచ్చిందా ఆ టైంలో? జాబ్ చేస్తున్న టైంలో నేను ఉండే ప్రవర్తనను బట్టి అక్కడ కూడా నన్ను డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు మేడం. సో ఏంటంటే అనేవాళ్ళు, ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నేను అడగ ఎందుకు అట్లుంది, అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను చిన్న చూపులాగా చూసేవాళ్ళు. కానీ అట్లా మీకు అర్థమయ్యేది కాదు అప్పుడు. కానీ ఇంక అట్లే జాబ్ చేయాలి కదా అని చెప్పేసి నేను చేశాను. ఇంకా తర్వాత ఏమైతే మా ఫ్రెండ్స్ కొంతమంది కనుక్కున్నాను ఆన్లైన్ లో, ఇలా మా ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసి నేను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చేసి మా కమ్యూనిటీలో కలిసిపోయాను.
సో ఇక్కడ మీకు అందరూ కూడా ఎట్లా హెల్ప్ చేస్తారు? స్టార్టింగ్ లో మీరు ఇబ్బంది పడ్డారా ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు? ఫ్యామిలీకి దూరం అయినా అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. రోడ్డు మీద కలెక్షన్ కి వెళ్ళాలంటే కూడా చాలా బాధ అనిపించేది ఫస్ట్ లో. సమాజంలో ఏదైనా షాప్ కి వెళ్ళి అమౌంట్ అడుక్కున్నా కూడా పంపించేసే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు. కొంతమంది కొంతమంది మంచిగానే ట్రీట్ చేసేవాళ్ళు. మీ బ్లెస్సింగ్స్ చాలా మంచిగా ఉంటాయమ్మా, బ్లెస్ చేసేయండి అమ్మా అని చెప్పేసి కొంతమంది మమ్మల్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు. కొంతమంది ఏమో చీ వీళ్ళ అని చెప్పేసి కొంతమంది చీత్కరించేవాళ్ళు. సో అలాంటప్పుడు మాకు చాలా బాధ అనిపించేసేది. సో ఇంటికి వచ్చి బాధపడేది, అయ్యో మా ఫ్యామిలీని వదులుకున్నా కదా అని చెప్పేసి. అంటే అప్పుడు మీరు ఫస్ట్ షోరూమ్ లో జాబ్ చేశారు, అప్పుడు గౌరవంగా ఎంతో ఎంతో శాలరీ వచ్చేది. తర్వాత మీ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత భిక్షాటనకి వెళ్ళారు. సో మీకు అప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి వదిలేసి వచ్చినందుకే నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఫీల్ అయ్యారు ఆ టైంలో? మేడం ఇంకా మా కమిటీలోకి వచ్చిన తర్వాత వేరే ఆప్షన్స్ లేవు. మాకు చెప్పారు ఫస్ట్ లో, చదువుకున్నావు కదా ఏదైనా మంచిగా జాబ్ చేసుకో అంటే, నేను ఉండలేను, నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేసుకోలేను, నేను ఇట్లా మారాలనుకుంటున్నాను చెప్పేసి వాళ్ళు కూడా మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం. ఇచ్చారు. కానీ ఇంకా మా బాధ మా కమ్యూనిటీ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఇంకా మా వాళ్ళు మమ్మల్ని తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోయినాను. సో అలాగే వాళ్ళ వెంబడే కలెక్షన్కి వెళ్ళేది. తర్వాత వాళ్ళు మాకు సర్జరీ చేయించడం అని చేయించి మంచి చెడు అంతా చూసుకున్నారు మా వాళ్ళు. సో ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను కాబట్టి రెస్పెక్ట్ఫుల్ గా ఉంది, చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది మేడం. మీరు ఇంత అందంగా ఉన్నారు, సో మీరు ఎందుకు ఈ బ్యూటీ రంగంలో కానీ దానికి కానీ ఎందుకు ట్రై చేయలేదు? అంటే బ్యూటీ రంగంలో కానీ మోడలింగ్ రంగంలో కానీ, అంటే హైట్ వైజ్ గా, పర్సనాలిటీ వైజ్ గా, లుక్ వైజ్ గా మీ స్మైల్ చాలా మంది చెప్పా ఉంటారు. అంటే ఈ అమ్మాయికి ఏ అమ్మాయికి తగ్గ అందం మీకు ఉంది అన్న కాంప్లిమెంట్స్ వచ్చే ఉంటాయి. సో ఎందుకు అట్లా ఆ రంగంలో ట్రై చేయలేదు? ఆ రంగంలో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మేడం. నాకు అది చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటది కదా ప్రతిదీ. అందుకని నాకు ఆ రంగంలో అంతగా ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు. సో యాజ్ ఎ గవర్నమెంట్ నుంచి ఏదైనా జాబ్ వచ్చి చేస్తే బాగుంటది అని అనిపించింది. అందుకని ఇలా అనుకున్నట్టుగానే అంటే సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ కోసం ట్రై చేశారు అంతే. ఒకవేళ మీకు అలాంటి అవకాశం వస్తే, అంటే ఫర్దర్ గా ఇప్పుడు ఎలాగో మీరు ఒక నోటెడ్ ఫేస్ అయ్యారు, సో ఫర్దర్ గా మీకు అట్లాంటి అవకాశం వస్తే మీకు ఏమైనా ఫ్యూచర్ లో అలాంటి ఏదైనా సినిమా అవకాశాలు కానీ, లేదంటే ఏదైనా సినీ రంగంలో కానీ, లేదంటే బ్యూటీ రంగం, అందుకే అడుగుతున్నాను. బ్యూటీ రంగంలో ఇప్పుడు మీరు చెప్పలేము. చాలా మంది ఉన్నారు కదా. ఆల్రెడీ మీ వాళ్ళు ఆల్రెడీ దీంట్లో రాణిస్తున్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు. మీకు కూడా అలాంటి అవకాశం వస్తే మీకు ఎట్లా ఉండబోతుంది అంటారు? నేను అవకాశం వచ్చినా ఇంకా ఇది గవర్నమెంట్ మేడం కదా, గవర్నమెంట్ బేస్ కదా. సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను ఇంకా ఈ డిపార్ట్మెంట్ వదులుకొని వేరే ఎక్కడ వెళ్ళదలుచుకోలేదు మేడం. మీకు ఇది చాలా సంతోషాన్ని ఇస్తుందా? చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. సో మంచిగా ఉంది, మాకు ఈ జాబ్ చేసుకోవడమే హ్యాపీగా ఉంది. సో ఈ జాబ్ రావడానికి మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేశారు? ప్రాసెస్ ఎలా జరిగింది? ప్రాసెస్ లో మీకు ఏమేమి నేర్పించారు? సో మా కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ళది, మా పెద్దవాళ్ళది, మాకు అంటూ ఒక గ్రూప్ ఉంటది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్ లో మా పెద్దవాళ్ళు పెట్టారు, ఇట్లా పలానా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కి మన కమ్యూనిటీ వాళ్ళని తీసుకుంటున్నారంట అని చెప్పేసి పెట్టిన తర్వాత నేను కనుక్కున్నాను, ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెంబడే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి మొత్తం చూసాను, ఫిల్ చేశాను. నెక్స్ట్ డే గోషమాల్ స్టేడియం కి పిలిచారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని, మిగిలిన జిల్లా, మన తెలంగాణ స్టేట్ వాళ్ళు అందరూ వచ్చారు గోషమాల్ స్టేడియం కి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 4th కి మాకు సెలెక్షన్స్ అయినాయి. ఆ రోజే అన్ని ఎలిజిబిలిటీ టెస్ట్లు పెట్టిర్రు, ఈవెంట్స్ జరిగినాయి. అదే రోజు ఈవెంట్స్ లో అందరూ క్వాలిఫై అయిన వాళ్ళందరూ ని కూడా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ఎంత మంది వచ్చారండి ఆ ప్రాసెస్ లో గానీ, లేదంటే ఎప్పుడైతే మీకు ఇన్విటేషన్ వచ్చిందో అప్లికేషన్ చేసినప్పుడు? వచ్చారు, నియర్లీ 100 మెంబర్స్ వరకు వచ్చారు. అందులో ఎలిజిబిలిటీ పెట్టిన టెస్ట్లకి కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు సెలెక్ట్ అయినారు, ఇంకా హైట్ లేని వాళ్ళు అలా అందరికి తీసేశారు. ఎంత హైట్ ఉండాలి దీంట్లో కనీసం? అంత క్లియర్ గా ఒక 5'5", 5'8" ఉండాలి. అంత క్లియర్ 167 అలా ఎంతనో 167 మీటర్స్ ఉండాలి. క్లియర్ గా తెలియదు. ఇంకా ఏమేమి టెస్ట్లు పెట్టారు? ఈ మెడికల్ టెస్ట్ కాకుండా ఇంకేం పెట్టారు? మాకు 800 మీటర్స్ రన్నింగ్ పెట్టిర్రు, 100 మీటర్స్ రన్నింగ్ పెట్టిర్రు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవన్నీ పెట్టిర్రు. ఇవన్నీ సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు మాకు. సో మీరు ఎప్పుడైతే దీంట్లోకి వచ్చారో, వచ్చిన తర్వాత హార్డ్ అనిపించింది అంటే అప్పుడు ఈజీ మనీ భిక్షాటన చేయడం వల్ల మీకు ఈజీగా మనీ వచ్చేస్తుంది. ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ టైంలో అదే బెటర్ కదా అన్న ఏమైనా ఫీలింగ్ వచ్చిందా? మేడం మనీ గురించి నాకు అంతగా ఇది లేదు. సో మా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను ఇట్లా మారిన కాబట్టి
నాకు రెస్పెక్ట్ఫుల్ గా ఏదైనా జాబ్ చేసుకోవాలనే ఉండింది. అందుకని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉండింది. నేను వచ్చాను, సెలక్షన్స్ అయినాయి, సెలెక్ట్ అయినాను, ట్రైనింగ్ ఇచ్చారు, జాబ్ చేస్తున్నాను. సో నాకు ఇదే బాగుంది మేడం, జాబ్ చేసుకోవడమే మంచిగా ఉంది నాకు. మీ సుపీరియర్స్ గాని, మీ ఆఫీసర్స్ గాని మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు వన్స్ మీరు జాబ్‌లోకి ఎక్కిన తర్వాత? అంటే మాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు సార్ వాళ్ళు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో అని మాకు ఒక డౌట్ ఉండేది. అదొక భయమే ఉండేది. కానీ మా 38, 39 మెంబర్స్ అలా సెలెక్ట్ అయ్యిండ్రు కదా! ఇద్దరిద్దరు చొప్పున ఒక్కొక్క పోలీస్ స్టేషన్‌కి, ఒక్కొక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కి మమ్మల్ని పంపించారు. సో అందరూ హ్యాపీగానే ఉన్నారు. మాకు పంపించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్‌లలో సార్ వాళ్ళు, ఎస్‌హెచ్ఓ సార్ వాళ్ళు, మాకు సిగ్నల్స్‌లో ఎవరైతే సార్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని రెస్పెక్ట్‌ఫుల్ గానే ట్రీట్ చేస్తుర్రు. మంచిగానే చెప్తుర్రు ట్రాఫిక్‌లో ఎలా ఉండాలి, మనం సేఫ్‌గా ఉండి ట్రాఫిక్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఏ సిగ్నల్ పడ్డప్పుడు మనం ట్రాఫిక్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి మంచిగానే చెప్తున్నారు మాకు. మంచిగానే ఉన్నారు మేడం. మంచిగానే రెస్పెక్ట్‌ఫుల్ గానే ట్రీట్ చేస్తున్నారు. మీ జాబ్ టైమింగ్స్ ఎలా ఉండేవి? ఏ విధంగా ఇప్పుడు మీకు షిఫ్ట్స్ ఏస్తున్నారు? అది ఒకసారి చెప్తారా? ప్రస్తుతానికైతే మాకు మార్నింగ్ 7 క్వార్టర్ టు 7కి మేము ఇక్కడ ఉంటాము స్టేషన్‌లో. 7:50కి అలా మాకు రోల్ కాల్ జరుగుతది. తర్వాత 8:00 మేము జాబ్‌లోకి వచ్చేస్తాము. మాకేదైతే సిగ్నల్ అపాయింట్ చేశారో అక్కడికొస్తాము. 8:00 టు ఆఫ్టర్‌నూన్ 2:00కి మార్నింగ్ షిఫ్ట్ మాత్రమే ఇచ్చారు ప్రస్తుతానికి మాకు. సో మంచిగా చేసుకుంటున్నాం. ఆఫ్టర్ 2 తర్వాత ఇంటికెళ్ళిపోతున్నాం. మరి ఆఫ్టర్ 2 తర్వాత ఎవరుంటారు ఇక్కడ? నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు సార్ వాళ్ళు ఉంటారు కదా! అంటే వాళ్ళు. మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరుండరు? మా కమిటీ వాళ్ళనైతే ప్రస్తుతానికి సెకండ్ షిఫ్ట్‌కి వేయలేదు. ప్రస్తుతం అయితే మార్నింగ్ షిఫ్టే చేస్తున్నాం. అందరికి మార్నింగ్ 8-2 వరకు ఇచ్చారు షిఫ్ట్. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ జాబ్ మీకు వచ్చింది కదా! సో ఇక్కడ ఇదొక ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోని వాళ్ళు ఉంటారో, ఎవరైతే లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారో, లేకపోతే వీళ్ళందరూ కూడా రూల్స్ ఉల్లంఘించిన వాళ్ళందరి దగ్గర మీకు ఒక ఛాన్స్ ఉంటది. అంటే లంచం తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎట్లా దీన్ని హ్యాండిల్ చేస్తారు? మేడం ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు మాకు చెప్పిర్రు. సో మాకున్న అథారిటీకి మేము జస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినా, ఫ్రీ లెఫ్ట్ ఫ్రీగా ఉంచకపోయినా, స్టాప్ లైన్ దగ్గర ఆగకపోయినా జస్ట్ వాళ్ళని స్నాప్ తీయండి, గ్రూప్ లో పెట్టండి అని చెప్పి మాత్రమే చెప్పిర్రు. లంచాలు తీసుకోవడం, వాళ్ళకి అంత కమ్యూనికేషన్ లేదు మాకు. వెహికల్ డైరెక్ట్ డబ్బులు అడగడానికి కూడా హక్కు ఇవ్వలేదు. అలాంటివి ఏం లేవు. మేబీ ఇప్పుడున్న సార్ వాళ్ళకి కూడా అలాంటి అథారిటీ లేదు. మాకు చెప్తున్నారు, ఫోటోస్ తీయమని చెప్తున్నారు. వాటిని గ్రూప్ లో పెడుతున్నాము. వాళ్ళకు ఆన్లైన్ ప్రకారంగానే ఛాలెంజ్ పడతాయి. అలాగే ఉంది. లంచం అవన్నీ ఏమి ఉండదు మేడం ట్రాఫిక్ లో. సో అంతా కూడా రూల్స్ అన్ని కూడా ఆ ఫార్మాలిటీస్ ప్రకారమే వెళ్తుంది. అన్ని ఆన్లైన్ ప్రాసెస్ వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు మీకనే కాదు, జనరల్ గా మీ సూపర్ హైయర్ అథారిటీస్ వాళ్ళకి కూడా అప్పట్లాగా లంచాలు తీసుకునే స్కోప్ లేదు కదండి. లేదు మేడం. జస్ట్ స్నాప్స్ తీసి ఫోన్ లో అప్లోడ్ చేయడమే. ఆన్లైన్ లో సార్ వాళ్ళకి పంపించేస్తాం వాట్సాప్ లో. సార్ వాళ్ళు మిగిలిన ప్రాసెస్ సార్ వాళ్ళు చూసుకుంటారు అంతే. సో ఇప్పుడు ఇంకా ఎంత మందికి మీకు ఈ కమ్యూనిటీలో జాబ్ వచ్చింది? ఏ ఏ సెంటర్స్ లో మీకు ఇవ్వడం జరిగింది? సో ఈవెంట్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు మొత్తం 44 మెంబర్స్ సెలెక్ట్ అయినారు. అందులో 15 మెంబర్స్ ట్రాన్స్ మెన్స్, మిగిలిన వాళ్ళు ట్రాన్స్ ఉమెన్స్. ఇంకేం అడిగారు మేడం? అంటే ఏ ఏ సెంటర్లలో జాబ్ ఇవ్వడం జరిగింది మీకు ఇప్పుడు? ఏ సిగ్నల్ దగ్గర? సిగ్నల్స్ కంటే మాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కి మాకు తెలుసు, ఇద్దరిద్దరు చొప్పున వేశారు. మలక్పేట్ గానీ, తిరుమలగిరి గానీ, దిల్సుఖ్ నగర్ లేదనుకుంటా, బేగంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇంకా ఇక్కడ బేగంపేట్ గానీ, తిరుమలగిరి, బోయిన్పల్లి, మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అలా అలా వేశారు మేడం, ఇద్దరిద్దరు చొప్పున. వీళ్ళంతా కూడా మీ కమ్యూనిటీ వాళ్ళేనా? అంటే ఐ మీన్ మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళేనా? అందరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా కమ్యూనిటీ వాళ్ళే మేడం. పరిచయం ఉన్నా లేకపోయినా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి అందరికీ పరిచయం లేకపోయినా అక్కడ సెలక్షన్స్ వచ్చారు. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చే మూమెంట్ లో అందరం ఫ్రెండ్స్ అయిపోయినాం. మీకు ఇప్పుడు ఎంతమంది అయితే జాబ్ లో జాయిన్ అయ్యారు వీళ్ళంతా కూడా మీరు ఫ్రెండ్స్ లాగా అందరు కలిసిమెలిసిగా ఉంటున్నారు ప్రస్తుతానికి అయితే? అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు వచ్చారు, కొంతమంది తెలియని వాళ్ళు అక్కడ ట్రైనింగ్ లో పరిచయం అయిపోయినాం మేము. ఓవరాల్ గా 40 మందినా ఇక్కడ ట్రాఫిక్ విధుల్లోకి పంపించడం జరిగింది? ఓవరాల్ గా 44 మెంబర్స్ సెలెక్ట్ అయితే ఒక 5 మెంబర్స్ మాకు ఈ జాబ్ కన్నా ఇంకా వేరే మంచి జాబ్, కొంతమంది వెళ్ళిపోయారు మేడం. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు ఈ జాబ్ కన్నా జాబ్ బాగానే ఉంది అన్నట్టుగా వెళ్ళిపోయారు, లెటర్ రాసిచ్చేసి. అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినా గానీ వాళ్ళకి అదే బెటర్ అనిపించిందా? అని వెళ్ళిపోయారు 5 మెంబర్స్. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 39 మెంబర్స్ చేస్తున్నారు జాబ్స్. అంటే మీ కమ్యూనిటీ ఆల్రెడీ మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఇప్పటికి అంటే ఇందులో రాకముందు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా జాబ్ అప్లై చేయడం జరిగింది. అంటే వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు చేస్తున్నారో తెలియదు, బట్ ఈ దీనికన్నా మాకు మంచి జాబే ఉంది బయట అని చెప్పేసి ఒక 5 మెంబర్స్ అయితే ట్రాన్స్మెన్స్ అలా వెళ్ళిపోయారు. సాఫ్ట్వేర్ లో ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. శ్రీజ గారు, మీకు ఇప్పుడు ట్రాఫిక్ విభాగంలో ఉద్యోగం రావడం జరిగింది. సో కేవలం ఈ డిపార్ట్మెంట్ లో కాకుండా ఇంకా ఎలాంటి రంగాల్లో మీకు ఉద్యోగం వస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ప్రస్తుతానికి మాకైతే ట్రాఫిక్ విభాగంలోనే జాబ్స్ ఇచ్చారు. ఇంకా మా వాళ్ళు మా కమ్యూనిటీలో చాలా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి హైయర్ స్టడీస్ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, డాక్టర్స్ అది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐటీఐ అలా చదువుకున్న వాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఈ ట్రాఫిక్ రంగంలోనే కాకుండా మా వాళ్ళకి వైద్య రంగంలో కానీ, ఆర్టీసీలో కానీ, ఇంకా మంచి మంచి డాక్టర్స్ హాస్పిటల్స్లలో కానీ అలా మంచి మంచి చదువుకున్న వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళకి ఇంకా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటది అని చెప్పేసి నేను ఈ తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మేడం. స్కూల్స్లలో టీచర్స్ గా ఇంకా చాలా వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకుంటే బాగుంటదని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా మీకు ఇస్తామని చెప్పేసి హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీకు రిజర్వేషన్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ కావాలని మీరు కోరుకుంటున్నారు? అంతగా నాలెడ్జ్ లేదు మేడం నాకు. మాకు రిజర్వేషన్స్ వస్తే కూడా ఒక 30% అలా ఇస్తే బాగుంటది. ఎందుకంటే మా కంపెనీలో చాలా మంది నిరుద్యోగులే ఉన్నారు కాబట్టి మాకు ఎలాంటి ఉద్యోగ అర్హత ఎవరు ఏ సంస్థలో తీసుకోరు కాబట్టి ఈ గవర్నమెంట్ తరపున మాకు మంచి మంచి రంగాలలో జాబ్స్ ఇస్తే బాగుంటదని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా మీకు ఎట్లాంటి మీ ఫ్యూచర్ గోల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు జాబ్ లో సెటిల్ అయిపోయారు, సమ్వాట్ హ్యాపీ, ఇన్ని రోజులు పడ్డ కష్టానికి మీరు చాలా సంతోషంగా ఉన్నారు. సో మీకు ఇప్పుడు 2025 వచ్చింది కాబట్టి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, ఫ్యూచర్ గోల్స్ ఉంటాయి. సో ఎట్లా ఉంటది ఇప్పుడు మీకు? సో ప్రస్తుతానికి అయితే మాకు ఈ ట్రాఫిక్ విభాగంలో ఇచ్చారు కాబట్టి ప్రస్తుతానికి ఇది కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇంకా తర్వాత ఇంకా మమ్మల్ని ఇంకా నెక్స్ట్ ఏదైనా హైయర్ అథారిటీ జాబ్స్ ఏమైనా ఇస్తే పోలీస్ గా కానీ, కానిస్టేబుల్ గా కానీ అలా మా చదువుని బట్టి ఏవైతే అథారిటీస్ ఉంటాయో వాటికి కూడా ఇంకా ప్రయత్నిస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. మీకు ఇచ్చే జీతభత్యం ఇప్పుడు మీకు సంతృప్తికరంగానే ఉందా, లేకపోతే ఇంకొద్దిగా ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంటది? అని చెప్పలేదు మేడం. మీకు ఎంత అనేది ఇంకేం చెప్పలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హోమ్ గార్డ్ కి ఇచ్చే జీత శాలరీ ఏదైతే ఉందో అది మీకు ఇస్తామని నేను విన్నాను. సో ఐ థింక్ అది మీకు ఇనఫ్ మనీ నేను అనుకుంటున్నాను. లేదంటే ఇంకా మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? నో నాలెడ్జ్, అందుకే నేను ఏం చెప్పలేదు దాని గురించి. సో సో మొత్తానికి అయితే యూఆర్ హ్యాపీ విత్ దిస్ జాబ్ కదండి. సో సో న్యూ ఇయర్ సందర్భంగా మా ప్లస్ టీవీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ప్లస్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్లస్ టీవీ. థ్యాంక్ యూ శ్రీజ గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో జాబ్ లో మంచిగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మీరు అనుకున్నట్టు గోల్స్ అన్ని కూడా రీచ్ కావాలి. ఈ న్యూ ఇయర్ మీకు చాలా చాలా హ్యాపీనెస్, చాలా చాలా మంచి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలని మా ప్లస్ టీవీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి శ్రీజ గారు. సో ప్రస్తుతానికైతే వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎంత శాలరీ ఏంటి అనేది. సో ఐ థింక్ హోమ్ గార్డ్ కి సంబంధించి శాలరీ ఏదైతే వీళ్ళకి ఉంటుందని విన్నాను. అదే విధంగా ఇప్పుడు మార్నింగ్ టు 8 to 2 PM వరకు వీళ్ళు డ్యూటీస్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా 45 మెంబర్స్ సెలెక్ట్ అయితే కేవలం 39 మాత్రం విధుల్లో ఇప్పుడు రావడం జరుగుతుంది. సో వీళ్ళంతా కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఉన్న మెయిన్ సిటీ సెంటర్స్ అన్నింటిలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ లో 2 చొప్పున అయితే పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకి సెలక్షన్ ముందు అన్ని టెస్టులు చేయడం జరిగింది, అన్ని కూడా ప్రాపర్ గా నిర్వర్తించే మెడికల్ టెస్ట్ అన్ని చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అని అయితే చెప్తున్నారు. సో ఇందులోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రభుత్వం దాంట్లో కొద్దిగా చొరవ చూపుకొని కేవలం ట్రాఫిక్ ఒకటే కాకుండా మిగిలిన రంగాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని మనం కూడా కోరుకుందాం. అవుట్ ప్లస్ టీవీ, దిస్ ఇస్ సహస్ర సైనింగ్ ఆఫ్. వీడియో జర్నలిస్ట్ వంశీతో, హైదరాబాద్, మైత్రివన్.